ఈ కప్పు జున్ను పాలు, ఇవేమో జున్ను పాలలో కలుపుకుని మామూలు పాలు. అవి గిన్నె పెట్టుకుని ఇందులో జున్ను పాలు వేసుకుని కలుపుకునే పాలు. పావు కిలో బెల్లం, ఇలాచి పొడి, సొంటి పొడి, మిరియాల పొడి, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుందాం. అందులో కొద్దిగా ఉప్పు. ఇప్పుడు వడకట్టుకుందాం. ఇలా వడపోసుకోవాలి. ఇలా గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్న తర్వాత ఈ గిన్నె ఇలాగ పెట్టుకుందాం. దాని మీద మూత, ఇంకో గిన్నె, ఆవిరిలో పెట్టుకుందాం. దీనిపై మూత పెట్టుకుందాం. ఇలా కొద్దిసేపు జున్ను అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి చూద్దాం. ఒక గిన్నెలో చూద్దాం ఉడికిందా లేదా. దీనికి ఏమైనా అంటుకుంటే ఉడకలేనట్టు, ఉడికినట్టు జున్ను అయిపోయింది. జున్ను ఉడికిందాన్ని ఇలా చేసుకోవాలి. వేడి వేడి జున్ను. జున్ను రెడీ అయిపోయింది. సూపర్ ఉంది.